హలో, గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, నా అందమైన గులాబీ క్రీపర్కి ఎండిపోయిన బంచ్ బంచెస్ ఉన్నాయి, పూల గుత్తులు ఉన్నాయి. వీటిని నేను ట్రిమ్ చేద్దాం అనుకుంటున్నాను. ట్రిమ్ చేసి అందంగా ఉంచుకుందాం అనుకుంటున్నాను. సో నేనైతే ఇలా ట్రిమ్ చేస్తా. ఒకసారి పూలన్నీ వచ్చి ఇలా ఎండిపోతే వాటిని వదిలేయను. నేను అలా వదిలేయకుండా ఏం చేస్తానంటే, వెంటనే ఆ గుత్తుల్ని ఇలా ట్రిమ్ చేసేసి నీట్గా ఉంచుకుంటాను. అప్పుడు చూడడానికి కూడా అందంగా కనిపిస్తుంది. లేకపోతే ఆ ఎండిపోయిన గుత్తులతో ఉన్న అందం కూడా తగ్గిపోద్ది. సో మీరైతే ఏం చేస్తారు? మీరు కూడా నాలాగే ఈ బంచెస్ని అన్నింటినీ ఒక్కసారి వాటి లైఫ్ టైం అయిపోయాక ఇలా ట్రిమ్ చేస్తారనే నేను అనుకుంటున్నాను. లేకపోతే మీరు ఏమైనా ఇంకా వెరైటీగా చేస్తే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూసారా, ఇది ఈవినింగ్ మాకు 8 PM. ఇంకా చూసారా, ఆకాశం అంతా చాలా మబ్బులుగా ఉంది. చాలా ప్లెజెంట్గా ఉంది ఈవినింగ్. ఇది చూస్తుంటే బయట అలా వాకింగ్ చేయడానికి కానీ, అమ్మలక్కలు కబుర్లు ఆడి ముచ్చట్లు పెట్టుకోవడానికి కానీ, అలాంటివన్నీ చేయడానికి బాగుంటుందన్నమాట. నేనైతే నా టైం అంతా ఈవినింగ్ ఇలా పూల మొక్కలతో గడుపుతాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దాంతో పక్కనే మాకు కొన్ని చిన్ని పక్షులు సౌండ్స్ చేస్తూ ఉంటాయి. ఆ సౌండ్స్కి ఇంకా అందమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో అనిపిస్తుంది. హ్యాపీగా ఉంటుంది అన్నమాట. సో మానసికంగా ఇలా కూడా హ్యాపీగా ఉండొచ్చు. శారీరకంగా వ్యాయామం చేస్తూ ఉంటే మానసికంగా ఎలా ఉద్యానవనంలాగా పువ్వులను పెంచుకుంటూ వాటితో ఆనందంగా వాటి చుట్టూరు తిరుగుతూ వాటితో మాట్లాడుకుంటూ ఉంటే అదో రకమైన ఆనందం. ఈ ఆనందం ఎవరు ఇవ్వలేరు. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా తెచ్చుకునేదే. ఇది నా ఎక్స్పీరియన్స్. మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. మరి ఇలా నీట్గా అన్నీ ట్రిమ్ చేసాక